హాయ్ అండి. ఆన్‌లైన్ షాపింగ్ అనగానే మనం ఏదో ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళి ఇంకేదో ప్రోడక్ట్ నచ్చితే వెంటనే పిన్ చేయకుండా అయితే ఉండలేం. యాడ్ టు కార్ట్ అయితే చేయకుండా ఉండలేం కదా! సో, దట్స్ ఇట్. ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. కొన్ని మంచి ప్రొడక్ట్స్ అమెజాన్ నుంచి తెప్పించినవి అండ్ అలాగే మంచి కిచెన్ టిప్ ఒకటి షేర్ చేసుకుంటానండి. అండ్ అలాగే ఒక మంచి అందరికీ నచ్చిన ఒక సూపర్ టేస్టీ రెసిపీ కూడా నేను చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే అన్బాక్సింగ్‌కి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్న ప్రోడక్ట్ అండి. చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి తక్కువ బడ్జెట్లో, బట్ అది అపీరియన్స్ చాలా గ్రాండ్గా ఉండాలి అని ఆలోచిస్తే మాత్రం ఇది బెస్ట్ బై అవుతుంది. ఒకసారి చూడండి. మంచి షో పీస్ ఐటమ్ అండి. సో ఇది మనకి ఎక్కడ ప్లేస్ చేసినా సరే చాలా లుక్ అయితే అపీరెన్స్ చాలా బాగుంటుంది. సో మంచి షో పీస్లో మనకి రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి మీరు. సో అల్యూమినియంది విత్ లైక్ గోల్డ్ ఫినిషింగ్ కోటింగ్లో ఇస్తున్నారనమాట. ఇదే ఐటమ్ లైక్ బ్రాస్లో తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్ అయిపోతుంది. బట్ అలా కాకుండా సేమ్ అపీరెన్స్లో మనకు కనిపించాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇదైతే మీరు మంచి షో పీస్ ఐటమ్ అండి. ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. ఫ్రంట్ కూడా మనకి ఒక ప్రమిదలాగా వచ్చి అందులో ఒత్తు వేసి వెలిగించుకోవడానికి మంచి అపీరెన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఓకే, సో ఇది ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. మీరు డైరెక్ట్ అక్కడ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండి, ఇక్కడ మీరు చూస్తున్న ఈ డబ్బా ఏంటంటే మాకు దివాళీకి గిఫ్ట్గా వచ్చిందనమాట. సో మెయిన్ ఏంటంటే నాకు ఇలాంటివి చూసినప్పుడు దానిలో మనకి పెట్టించిన ఐటమ్స్ కన్నా కూడా ఆ డబ్బాకి ఫిదా అయిపోతాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలా ఎంతమంది అందులో ఉన్న థింగ్స్ కన్నా కూడా ఇలాంటి కలర్ఫుల్ డబ్బాలు బ్యూటిఫుల్గా వచ్చినప్పుడు డబ్బాకి ఫిదా అయ్యి, అంటే డబ్బా చాలా బాగుంది ఇట్లా థింక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాతో షేర్ చేసుకోండి కింద. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇందులో వచ్చిన డ్రై ఫ్రూట్స్తో యాక్చువల్లీ ఒక మిక్చర్ లాగా చేద్దాం అనుకున్నాను. బట్ అన్నీ వేసిన తర్వాత అందులో చాకో చిప్స్, కిస్మిస్ అలా కనిపించాయి. బట్ మిక్చర్కి అవి బాగోవు, చాకో చిప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. నాట్ ఓన్లీ దట్, మా పాపకి ఏంటంటే కోల్డ్ కూడా ఉంది. సో ఇవి అవాయిడ్ చేయాలన్నట్లుగా అల్లు అర్జున్ మూవీ ఒకటి ఉంటుంది కదండి, ఉప్మాలో జీడిపప్పు అని. జీడిపప్పు మొత్తం తీసేసి ఒక జీడిపప్పుతో ఉప్మా ఇస్తారు కదా, తీసుకెళ్ళి ఇస్తాడు కదా వాళ్ళ ఫాదర్కి. ఆ టైప్లో మొత్తం అన్ని చాకో చిప్స్ అన్నీ ఏరేసి అందులో కిస్మిస్ కూడా ఏరి తినేసి దాంతో మిక్చర్ అయితే చేశాను. నాకు ఆ సీనే గుర్తొచ్చింది. నేను ఆ టైంలో ఆ పని చేస్తుంటే చాకో చిప్స్ అన్నీ తినేసేసి పాప తినకూడదని చెప్పి జస్ట్ ఒక ఫన్నీ లాగా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఎనీవే, ఇందాక చూసారు కదా, అది నాసిక్ అండి మిక్చర్. మీరు ఎప్పుడైనా నాసిక్ వెళ్ళినప్పుడు మిక్చర్ అలాంటి ప్యాకెట్స్ ఉంటే తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్వీట్ అండ్ సోర్ లాగా, తీపి ఉంటుంది, కారం ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో దాన్ని మరమరాలతో మిక్స్ చేసి ఇట్లా, లెమన్ పడదండి, కోల్డ్ ఉంది కాబట్టి తనకు కొంచెం అలర్జీ ఉంది. దాని గురించి ఏంటంటే మ్యాంగో పౌడర్తో ఫస్ట్ చేశాను. ఆ తర్వాత మ్యాంగో పౌడర్ కాకుండా సపరేట్ లెమన్తో కూడా చేశాను. అండ్ దాంతో కొంచెం ఇక్కడ ప్రాసెస్ మొత్తం చూపించాను చూడండి. ఆనియన్ వేసేసాను అండ్ కొత్తిమీర అండ్ మ్యాంగో పౌడర్ కానీ లెమన్ కానీ ఇలాంటి మిక్చర్కి చాలా ఇంపార్టెంట్. ఒక మాటలో చెప్పాలంటే అవి మన ఇంట్లో ఆన్ ది టైం మిక్చర్ చేసుకుందాం అనుకున్నప్పుడు లేకపోతే చేసుకోవడం మానేయటం బెస్ట్ అండి. ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. కొత్తిమీర లేకపోయినా, ఇవేమీ ఇలా లేకపోయినా ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ రాదనమాట. అండ్ అలాగే స్టైల్గా స్పూన్తో కలుపుదాం అనుకున్నా అది అవ్వదండి. చేతితో కలిపితేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది. ఈ నాసిక్ది ఈ మిక్చర్ మీకు దొరికితే మన ప్యాకెట్ చూపించాను కదండి వీడియోలో, డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఒక మంచి కిచెన్ టిప్ ఒకటి షేర్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఏంటంటే మ్యాంగోతో చేశాక లెమన్తో కూడా చేశాను అన్నాను కదా, అప్పుడు ఎక్కువ లెమన్ అవసరం లేదు కాబట్టి నాకు సరిపడా లెమన్ తీసుకున్నాను. బట్ ఇలా మిగిలిపోయినప్పుడు లెమన్ని అది అలా పెట్టేస్తే ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉండదండి. దీనికోసం ఇలా కట్ చేసిన తర్వాత ఆ పైన టాప్ లేయర్ని ఇలా పెట్టి దానికి ఒక టూత్ పిక్ని మీరు పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టారంటే 4 to 5 days కూడా ఉండొచ్చు. ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో నాకైతే ఇది వర్క్ అయింది. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే. అండ్ ఈవినింగ్ ఏంటంటే మనం ఇలా స్నాక్ ఆప్షన్ ఇస్తే పిల్లలకి, వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి తింటారని ఒక చిన్న హోప్ అంతే. అట్లీస్ట్ ఇక్కడ నేను చూపించినవి అయితే పొటాటో అన్హెల్దీ కాదండి, అవి కర్రపెండలం అనమాట, కర్రపెండలం చిప్స్. ఇందులో చూపించినవన్నీ కూడా హెల్దీయేనండి. ఓకే, అండ్ నెక్స్ట్ అండి ఇంకొక మంచి అన్బాక్సింగ్ ప్రోడక్ట్ ఏంటంటే బ్యాగ్.
స్కూల్ బ్యాగ్ అండి. ఈ స్కూల్ బ్యాగ్ విషయానికొస్తే ఒక్కొక్కసారి బ్యాగ్ అది ఎంత క్వాలిటీ అయినా సరే మెయింటెనెన్స్‌ని బట్టి కూడా ఉంటుందంటారు కదా! సో, ఆ మెయింటెనెన్స్‌ని బట్టి కూడా క్వాలిటీ ఆఫ్ బ్యాగ్ అనేది అంటే లైఫ్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడైతే నేను బ్యాగ్ తెప్పించాల్సిన టైం వచ్చింది. సో, అది సెర్చ్ చేయగా మంచి బ్యాగ్ అయితే నాకు దొరికిందనిపించింది. క్వాలిటీ చాలా బావుందండి. దీని గురించి 2 విషయాలు మాట్లాడాలంటే క్వాలిటీ బావుంది. అండ్ సెకండ్ ఏంటంటే అసలు బ్యాగ్ అనగానే పిల్లలు మ్యాక్సిమం పింక్ కలరు, బ్లూ కలరు, కలర్స్ అడుగుతారండి. అవి ఏంటంటే 1 మంత్ యూజ్ చేయడానికి బావుంటుంది. వాళ్ళెంత కేర్ తీసుకున్నా జర్నీస్‌లోనో ఏదో ఒక సిట్యుయేషన్స్‌లో అవి మళ్ళీ ఆ కలర్స్ అనేవి చాలా మాపుకి అసలు ఆగవండి. చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది చూడ్డానికి తర్వాత. వాష్ చేసినా వాటి యొక్క షైనింగ్ అదంతా కూడా పోతుంది. దాని గురించి ఏంటంటే నేను ఎప్పుడైనా డార్క్ కలర్సే పిల్లలకైనా మంచి డిజైన్‌లోనే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయమని చెప్తాను. సో, మంచి క్వాలిటీలో చాలా బావుందండి. బ్యాగ్ అయితే నిజంగా క్వాలిటీగా ఉంది. నాకు నచ్చింది కూడా. అన్ని కంపార్ట్మెంట్స్ చక్కగా సరిపడా వచ్చాయి. మంచి క్వాలిటీ బ్యాగ్. సో, వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం, కిచెన్ టిప్స్ కోసం, ఇంకెన్నో మంచి హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.